రండి, ఇదే మా ఇల్లు. ఏంటి తాళవేసం ఏంటి? మా ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్, మా ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? వచ్చావా అమ్మా? నిన్న తుక్కుంటూనే మీ మావయ్య పట్నం వెళ్ళాడమ్మా. ఈ అబ్బాయి ఎవరు? నీ చిన్నప్పుడు మీ మావయ్య వచ్చిన కొత్తలో అసలు ఇలాగే ఉండేవాడమ్మా. మా దగ్గర ఆయన కలవడానికి ఇక్కడికి వచ్చారు. అలాగా, వస్తానమ్మా. చూసావు రాధ, ఎంతకాలానికైనా మా నాన్నగారిని కలుసుకోగలుగుతున్నా అని ఎంతో ఆనందంతో వచ్చాను. కానీ అది ఇప్పుడు సాధ్యపడలేదు. బహుశా మేము కలుసుకోవడం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో. ఇష్టం లేకపోతే మిమ్మల్ని నన్ను ఎందుకు కలుపుతాడు? మన ఇద్దరు కలవడం విడిపోయిన మీ అమ్మా నాన్నని కలపడానికేనాను. నన్ను వెతుకుంటూ మామయ్య పట్నం వెళ్ళారని బాబాయ్ చెప్పారు కదా. పదండి, మనం అక్కడికి వెళ్దాం. అమ్మగారు, పలహారం ఇక్కడ పెట్టమంటారా? ఈ రోజు నేను ఉపవాసం ఉంటానని నీకు తెలియదా? ఈ రోజు మీ పెళ్లి రోజా అమ్మా? పెళ్లి నాడు మీరు ఉపవాసం ఉంటారన్న సంగతి మర్చిపోయానమ్మా. మురళి ఫోన్ చేశారా? మురళీబాబు రాధమ్మ కలిసి పండక్కి అందరికీ బట్టలు కొనడానికి వెళ్ళారమ్మా. వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని మరీ మరీ చెప్పారమ్మా. నువ్వు వెళ్ళు. ఏ మురళి, ఏంటి ముసలివేషం? కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అన్న జరిగిందా? సరే అండి, నా పేరు మురళి కాదు, శంకర్రావు. ఓహో, వేషంతో పాటు పేరు కూడా మార్చున్నానంటే బాగుంది. ఓ పని చేయి, మెడ్రాస్ వెళ్ళి ఓ పెద్ద డైరెక్టర్ని కలు, సినిమాల్లో మంచి వేషాలు ఇస్తాడు. మీకు చెప్పేది నా పేరు మురళి కదండి, శంకర్రావు. మా మురళి కూడా ముమ్మూర్తిలా మీలాగే ఉంటాడండి. అవును, దగ్గుతున్నారేంటి? ఉంటూ బాగాలేదా? మై గాడ్, ఇదేంటండి బాబు, ఒళ్ళంతా కాలిపోతుంది. సరే, మీ మురళి కాదు, బాగానే ఉంది. పేషెంట్, నేను డాక్టర్ని. రండి, కారెక్కండి. పర్వాలేదు, నా మాట వినండి. రండి, ఎక్కండి. గుడ్ మార్నింగ్ సార్. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మరేం లేదండి, మా నాన్నగారు. జస్ట్ అ మినిట్. 202. ఎస్ సార్. కమాన్ ఐ సే. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పండి. అదేనండి, మా నాన్నగారు నన్ను వెతుక్కుంటే ఈ ఊరు వచ్చారండి. వారికి కూడా అదేం లేదు. మా మామయ్య గారు, అదే వీళ్ళ నాన్నగారు. అబ్బా, తెలుసమ్మా, మీ ఆయన గారు తండ్రి గారు మీకు మామగారు కాక మీకు తండ్రి గారు అవుతారా? విషయానికి వచ్చేయండి. అదేనండి, మా నాన్నగారు వెతుకుంటూ మేము ఆ ఊరు వెళ్ళామండి. మేము ఆయన ఎత్తుకుంటే ఆ ఊరు వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేరండి. ఆయన వెతుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాము. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, పార్క్ లో అవి ఇవి తిరిగాం. కానీ ఎక్కడ కనిపించలేదు. అదే ఇదే కంప్లైంట్ మీకు ఇద్దామని. కరెక్ట్ కరెక్ట్. ఈ దుర్ముహూర్తం గ్రేట్ దగ్గరికి వచ్చారు, అవునా? ఇక చూడండి, 10 నిమిషాల్లో నా మేధస్సు, నా శక్తినంతా ఉపయోగించి ఎక్కడున్నా సరే వెతికి మీ నాన్నగారిని ఇట్టే పట్టేస్తాను. 1 మినిట్. మీ నాన్నగారి పేరేమన్నారు? కె శంకర్రావు. ఓకే, ఇట్స్ ఆల్. కె శంకర్రావు. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్. అరే దుర్మూర్తి గారు మీరే? హలో డాక్టర్ గారు, కూర్చోండి. హౌ ఆర్ యు? ఫైన్. హలో డాక్టర్ అంకుల్. ఇదేంటి మీరు ఇద్దరు ఇక్కడ? ఒక్క నిమిషం తర్వాత మాట్లాడతాను. అవును, మీ ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ? ఏవో చిన్న చిన్న కేసులు చూసుకోవడానికి బయటకు వెళ్ళాడు. పెద్ద పెద్ద కేసులన్నీ నా నెత్తి మీద పడేస్తాడు. అవన్నీ నేను చూసుకోలేక చచ్చిపోతున్నాను. సరే అంకుల్, మీకు ఇన్స్పెక్టర్ పని ఏంటి? ఏం లేదు మురళి, సరిగ్గా నీలాగే ఉన్నాడు ముసలాయన. నాకు రోడ్డు మీద కనిపించాడు. పాపం ఆయనకి ఊళ్ళో నాన్న వాళ్ళు ఎవరు లేరట. ఆరోగ్యం కూడా బాగోలేదు. తీసుకెళ్లి నా డిస్పెన్సరీలో జాయిన్ చేశాను. ఎందుకైనా మంచిదని స్టేషన్ లో రిపోర్ట్ ఇద్దామని ఇలా వచ్చాను. పేరు ఉన్నారు? కె శంకర్రావు అండి. కె శంకర్రావు. ఆయనే నేను చెప్పింది శంకర్రావు. ఏ శంకర్రావు గారు? శంకర్రావు గారు, 1 మినిట్.
ప్రయోజకుడైన కొడుకు, శ్రీమంతురాలైన భార్య ఉండి కూడా ఎవరు లేని ఏ కాసుల ఆసుపత్రిలో చేరాల్సిన దుస్థితి పట్టింది మావయ్యకి. రాధ, జరిగిన విషాదం అంతా నీ ద్వారా విన్న తర్వాత కూడా మా అమ్మ నాన్నని కలపలేకపోతే నా జన్మ సార్థకత ఉండదు. అందుకే ఎలాగైనా మా అమ్మని హాస్పిటల్ రప్పించాలి. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని ఇక్కడే కలపాలి. ఎలా? ఎలాగనేది మన ఇద్దరం ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఓకే, రా వెళ్దాం. అవును, మనం అనుకున్నాయని గుర్తుపెట్టుకున్నావు కదా? గుర్తుంది. నేను గుర్తు పెట్టుకోవడం కాదు, మీరు బ్రహ్మాండంగా నటించాలి. నటన ఆ విషయం నాకు వదిలేదు. యాక్టర్ నువ్వు చెబుతావు అంటే సరే. డాక్టర్ మీకు తెలుసా? చెప్పాను, ఆయన రెడీగా ఉన్నారు. మీరు కేకలు పెట్టలే, ఆలస్యం. అది మన చేతిలో ఉందో, నోట్లో ఉంది చూడు. అమ్మా అమ్మా అమ్మో, కడుపులో నొప్పి. కేక పెట్టండి. అమ్మా అమ్మా, కడుపులో నొప్పి. అమ్మా, కడుపులో నొప్పి. అమ్మా, బొప్పు ఆయన పైన కొట్టు, కడుపు నొప్పి. మెట్ల మీద పడిపోయారు. అమ్మా అమ్మా అమ్మో, కడుపులో నొప్పి. అమ్మా ఒరేయ్, అమ్మా, ఒరేయ్, ఎందుకురా? నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి. ఏమైనా తల తిరుగుతుందంట, కడుపు నొప్పంట. అడుపులో నొప్పి ఎక్కడా? నీకేమైనా గుర్తుందా? కడుపు నొప్పంటే ఎక్కడ అంటావే నువ్వే? డాక్టర్ కాస్త చూడవయ్యా బాబు. హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్ అంకుల్, నా పాటలన్నీ సక్రమంగా ఉన్నట్టే కదా? ఏ పాటలు ఉన్నాయో ఏం లేవో మొత్తం చెకప్ చేసి చెప్తాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. అమ్మో, అమ్మాయి ఎవరైనా కొట్టేశారు? ఓకే. అవును మురళి, నెత్తి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చిందా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ముందు రాదు కూడా. రాదని నువ్వెలా చెప్పగలవు? మీరు ట్రీట్ చేసిన అంకుల్, ఇంకెందుకు వస్తుంది? కడుపులో ఎలా ఉంది? ఏం లేదమ్మా, మొత్తం చెకప్ చేశాను. కడుపులో బల్ల ఏమీ లేదు. 4 రోజులు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెటరేట్ అయిపోతుంది. 4 రోజులా? ఒరేయ్, సమయానికి భోంచేసి ఆరోగ్యం చూసుకుంటే కడుపులో నొప్పి వస్తుందా? నువ్వు నా మాట వింట కదరా అసలు. మీరేం భయపడకమ్మా, నేను ఉన్నా కదా. MBBS 14 ఏళ్ళు చదివి మరీ పాస్ అయ్యాను. నా పునాది చాలా స్ట్రాంగ్. అవునత్తయ్య, సమయానికి డాక్టర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఎవరు పోయేది కదా ఎవరు? ఒరే, ఈ హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు తల తిరుగుతుంది, గుండెలో దరదరా కొట్టుకుంటుంది. మీరు ఇంటికి రెస్ట్ తీసుకోండి అమ్మా, నేను మురళిని జాగ్రత్తగా చూసుకుంటాను. వీళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళడమే. భయం దేనికమ్మా? అవునత్తయ్య, అసలు మీ ఆరోగ్యం బాగుంటలేదు. మీరు ఇంటికి నేను చూసుకుంటానుగా. అయితే నేను వెళ్ళి సాయంకాలం వస్తాను. డాక్టర్ గారు మందిస్తే తీసుకోవాలి. చేదుగా ఉందని మానేకూడదు బాబు. చేదుగా ఉందని పారేస్తే ఇంజక్షన్ ఇచ్చారు. వద్దండి, వాడు తట్టుకోలేడండి బాబు. నేను వెళ్ళరానా? మీ పదండి, జాగ్రత్తగా చూసుకోండి. రాధా, అమ్మ జాగ్రత్త. వరండాల డోర్ దగ్గర. డాక్టర్ చెప్పిన మాటలు విని వాడు కరెక్ట్ గా మందులు తీసుకుంటా. ఏంటమ్మా? ఏమి నేను ఆయన దగ్గర ఉంటాను. మీరు సాయంత్రం తప్పకుండా వస్తారుగా? తప్పకుండా వస్తా. ఏమిటి అత్తయ్య, ఇంట్లో పని వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏమిటో నాకేం అర్థం కాదు. ఆయన పరిచయం చేయాలంట. సాయంత్రం ఆయన ఫోన్ చేయకూడదంట అత్తయ్య. మీరు చౌకాసి తీసుకొస్తారుగా? తీసుకొస్తానమ్మా. మర్చిపోరుగా? మర్చిపోరు. తప్పకుండా తీసుకొస్తారా? నువ్వు వెళ్ళి మురళికి ఏం కావాలో చూడు, నేను సాయంత్రం వస్తాను. ఆయన పేరు శంకర్రావమ్మ. ఇప్పటికే ఆయన వ్యాధి చాలా ముదిరిపోయింది. ఆపరేషన్ చేయకపోతే నయం అవటం కష్టం. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆయన బాధపడుతోంది ఒక్క జబ్బుతోనే కాదమ్మా, మానసికంగా చాలా కృంగిపోయాడు ఆయన. వివరాలు అడిగితే తనకి వెనక ముందు ఎవరు లేరని నిరాశ నిస్పృహలు కనపరుస్తున్నాడు. పైగా ఆపరేషన్ చేయడానికి 5,000 అవుతుంది. ఆయన ఇచ్చుకోలేడేమోనని. 5,000గా? ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు ఆపరేషన్ చేయి. డబ్బు మీరిస్తారా? అమ్మగారు, ఆయన మీకేమన్నా బంధువా? ఇదిగో, ఆయన డబ్బు లేని పేషెంట్, ఆయన బ్రతకాలి. నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు? వెంటనే వెళ్ళి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయి. వెళ్ళి ఇక్కడి నుంచి. అలాగేనమ్మా, అలాగే.
అంకుల్, ఆపరేషన్ సక్సెస్ మురళి. థ్యాంక్ యూ. హీల్ బి ఆల్ రైట్. మీరు నా ఈ జన్మలో తీర్చుకోలేదు డాక్టర్ గారు. ఏ ఆధారం లేని నాకు ఆశ్రయం ఇచ్చి ఫీజు కూడా తీసుకోకుండా ఆపరేట్ చేశారు. నేనేం ఉచితంగా ఆపరేషన్ చేయలేదండి మీకు. నా ఫీజు నాకు ముట్టింది. ఫీజా? అవును. ఏ ఆధారం లేని వాళ్ళకి దేవుడే ఆధారం అంటారు. మిమ్మల్ని మాత్రం ఓ దేవత ఆదుకుందండి. ఎవరా దేవత? పార్వతమ్మ గారు. ఏ పార్వతమ్మ? అదే మన ప్రభాకర్ కెమికల్స్ పార్వతమ్మ గారు. ఆపరేషన్ మీద డబ్బిచ్చావు. నా మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి. నన్ను కాపాడమని నేను ఎప్పుడైనా యాచించానా? లేదు, కానీ నా బాధ్యత నా చేత ఆ పని చేయించి. బాధ్యత? నీ బాధ్యత ఏంటో నీకు తెలుసుంటే మన జీవితాలు ఇలా చెదిరిపోయిండవు కా. తీసుకో. ఏమిటది? అదే నువ్వు నా మీద కురిపించాయే దయాభిక్ష. దానికి మీరేం పేరు పెట్టినా ఆపరేషన్ జరగటం వల్లే మీరు బ్రతికారు. అలా బ్రతికినందుకు సిగ్గుపడి చూస్తున్నా. మా పేదరికం నన్ను కృంగతీస్తున్నా. నా ఆత్మాభిమానాన్ని నీలాంటి ధనవంతులు డబ్బుతో కొల్లేరని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి వచ్చా. అందుకే మా అమ్మ జ్ఞాపకార్థం నా ప్రాణప్రదంగా చూసుకుంటున్నా లాకెట్ ను కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చా. తీసుకో. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవటం అనేది నా జీవితంలో జరగలేదు, జరగదు. ధనవంతుల దయాభిక్ష మీద ఆధారపడి బ్రతకటం నా జీవితంలోనూ జరగలేదు. నేను పోతే నీ మెడలో మాంగళ్యం ఉండదన్న భయంతో నన్ను బ్రతికించావు, కానీ నా మీద జాలిపడి ప్రేమతో మాత్రం కాదని నాకు బాగా తెలుసు. తీసుకో, తీసుకొని డబ్బు. ఒరే రంగయ్య, అమ్మా ఇక్కడ ఆ డబ్బు తీసుకో. ఆ డబ్బు నీది, దాంతో నువ్వు ఏమైనా చేసుకో. పట్టుకెళ్ళు. వెళ్ళరా అక్కడి నుంచి. భాగ్యాన్ని చూసి మురిసిపోతూ సౌభాగ్యాన్ని కూడా లెక్క చేయని ఇలాంటి స్త్రీని నేను క్షమించిన ఆ దేవుడు క్షమించను. మామయ్య, మామయ్య, ఇతనే మీ అబ్బాయి. నాన్న 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 నీ పరిస్థితుల్లో నాన్న నాన్న అని పదే పదే అనిపించుకోవాల్సిన ఈ మాటలు నీకు 25 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తొలిసారిగా వినాల్సి వచ్చింది. మన మధ్య రక్త సంబంధం తప్ప ప్రేమ బంధం చోటు చేసుకోలేదు నాయన. ఇది మన దురదృష్టం. విచారించుకున్న నాన్నగారు, త్వరలోనే అన్ని బంధాలు చక్కపడతాయి. చక్కపట్టు ఇంకా ఏం చక్కపడతాయి నాయన. అన్ని బంధాల్లోకి ముఖ్యమైన అనుబంధం నా జీవిత బంధం ఇలా తయారైన తర్వాత రాధ, నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాను వెళ్ళేది. పద. అన్నా మురళి, రాత్రి వెళ్ళని. అది కదమ్మా, వాళ్ళు అనవసరంగా మాట్లాడుకో. రాత ఎవరని తెలియనప్పుడు నేనే ఇక్కడ ఉండమన్నాను, కానీ ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. రాధ ఎవరో ఎప్పుడు మాత్రం నీకు తెలుసా? కేవలం నా మేనకోడలే కాదు, ఆనాడు నీ దురహంకారానికి నీ మూర్ఖత్వానికి బలైపోయి సమయానికి వైద్య సహాయం అందక దారుణంగా చచ్చిపోయాడు నా మిత్రుడు శ్రీధర్రావు. ఆ శ్రీధర్రావు కూతురే ఈ రాధ. ఈ రాధ తండ్రి చావు కారణం నువ్వైతే నీకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో కొట్టుబెట్టాడుతూ ఉంటే నీకు అహర్నిశలో సేవ చేసింది ఈ రాధ. యు అన్గ్రేట్ఫుల్ క్రీచర్. మురళి, అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళ గురించి కాదు, నా గురించి, మన పరువు గురించి. అమ్మా నువ్వు రాత్రి మర్చిపోవాలి. అమ్మా, అది మన పరువు గురించి. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ నాన్న నువ్వు కలుసుకోకూడదు. అమ్మా
అది నా గురించి. చూడు, నువ్వు వెంటనే వెళ్ళి గీతం తీసుకురా. ఇది నీ గురించి. వెళ్ళు, వెళ్ళి గీతం తీసుకురా. రాధ, ఏ హాస్పిటల్లో ఉంటారని నా మనస్కరించట్లేదు. మనం ఇక్కడ క్షణం కూడా ఉండొద్దు. మనం వెళ్ళిపోతాం. మావయ్య, మీరేదో ఆవేశంగా మాట్లాడుతున్నారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా వెళ్ళిపోవడం. మనం వెళ్ళిపోవాల్సింది. చూడండి శంకర్రావు గారు, ఇప్పటి వరకు మీ వైద్యానికి చాలా ఖర్చు అయింది. ఇంకో 10 రోజుల పాటు జాగ్రత్తగా మందులు వాడితే గానీ మీ ఆరోగ్యం పూర్తిగా కుదరపడదు. అవును మావయ్య. లేకపోతే చేసినంత వృధా అవుతుంది. ఈ ఊర్లోనే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఇల్లంతా జ్ఞాపకం వచ్చింది. శంకర్రావు గారు, మీ అదృష్టం కొద్దీ మా పక్కన నిన్నే ఖాళీ అయింది. నిజమేనా? అందులో ఉంది కానీ. ఏ మావయ్య? రండి.